లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నాలు చేసింది. చివరికి ఆ విజయాన్ని సొంతం చేసుకుని ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైన ఆల్రౌండర్ జడేజా, అలానే టైలెండర్లు కలిసి ఇంగ్లాండ్కి చుక్కలు చూపించారు. ఎంతో గొప్ప పోరాటం కనబరిచి ఇంగ్లాండ్కి చెమటలు పట్టించారు. అయితే ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలవడంలో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పాత్ర ఎంతైనా ఉంది. బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోకపోయినా బంతితో అలానే కెప్టెన్సీతో అదరగొట్టి టీమిండియాకి గెలుపుని దక్కనివ్వలేదు. ఈ కారణంగా అతడికి ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఈ అద్భుత విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో గెలుపు ఒక అసాధారణ ముగింపు. ఈ రోజు ఉదయం ఆట ప్రారంభానికి ముందే మేము మా ప్రణాళికలు సిద్ధం చేసుకుని బరిలోకి దిగాం. వాటిని చక్కగా అమలుపరిచి ఇండియాని ఇబ్బంది పెట్టినందుకు సంతోషంగా ఉంది. అయితే జడేజా కొద్దిగా మమ్మల్ని టెన్షన్ పెట్టినప్పటికీ చివరికి గెలుపుని మేమే సొంతం చేసుకోవడం సంతోషకరమైన విషయం. ఇక జోఫ్రా ఆర్చర్ టాలెంట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రోజు ఉదయం నేను జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఎక్కువసేపు చేయడానికి ఒక కారణం ఉంది. 2019 వరల్డ్ కప్ విజయంలో ఆర్చర్ ఎంతో ముఖ్య పాత్ర పోషించాడు. అతడు ప్రత్యేకంగా జట్టు కోసం ఏదైనా చేస్తాడనే నమ్మకం మాకుంది. దాన్ని అతడు తన రీఎంట్రీ మ్యాచ్లో చేసి చూపించడం చాలా ఆనందంగా ఉంది. జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో మొత్తంగా 5 కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. జోఫ్రాని టెస్టు జట్టులో తిరిగి పొందడం చాలా అద్భుతమైన విషయం. ఇక బ్రైడన్ కార్స్ కూడా నిన్న రాత్రి అద్భుతమైన స్పెల్ చేశాడు. ఇక మరో బౌలర్ బషీర్ చేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా తిరిగి బౌలింగ్ చేసి చివరిలో సిరాజ్ వికెట్ తీసి జట్టు గెలుపుని ఖాయం చేశాడు. మొత్తంగా ఇది మా జట్టు సమిష్టి కృషి అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.